ఇప్పుడు నేను తెలంగాణ ప్రజలకు వివరించదలుచుకున్నా. 2016లో చంద్రబాబు నాయుడు గారు, చంద్రశేఖరరావు గారు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో స్పష్టంగా గోదావరి నదిలో 3000 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి. వాటిని రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన కృష్ణా పెన్నా బేసిన్కు తరలించడం ద్వారా కరువు ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తామని ఆ రోజు అక్కడ మాట్లాడినారు. దాన్ని ముందుకు తీసుకెళ్లాలని చంద్రశేఖరరావు గారు మొట్టమొదట ప్రతిపాదించింది. ఈ రోజు ఏదైతే గోదావరి బంకంచెర్ల ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు మొదలు పెట్టినరో 2016లో చంద్రశేఖరరావు గారు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుకున్న ప్రాతిపదికనే ఈ రోజు వాళ్ళ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్ళి 2019లో జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రశేఖరరావు గారు పూర్తి స్థాయిలో మాట్లాడుకొని ప్రాజెక్టు డిపిఆర్లు అన్ని రెడీ చేసి పెద్దన్నగా సహకరిస్తాను చంద్రశేఖరరావు గారు చెప్పడమే కాకుండా రాయలసీమ పర్యటన సందర్భంగా శ్రీమతి రోజా గారి ఇంటి దగ్గర ఏం మాట్లాడినో, ఇప్పుడు వారు ఎప్పుడు వివిధ సందర్భాలలో ఏం మాట్లాడినో మీకు చూపించిన. ఇప్పుడు వారు ఇంత స్పష్టంగా గోదావరి జలాలను రాయలసీమకు సంబంధించిన కృష్ణా బేసిన్, పెన్నా బేసిన్కు తరలించడం ద్వారా రాయలసీమను రతనాల సీమలుగా చేస్తా అని చెప్పిన తర్వాత బేసిన్లు లేవు, భేషజాలు లేవు, మేము కలిసి పనిచేస్తాం, కలిసి ముందుకు సాగుతాం, సమర్థుడైన యువకుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, నేను పెద్దనగా పూర్తిగా సహకరిస్తానని చంద్రశేఖరరావు గారు చెప్పిండ్రు. నేను ఇప్పుడు మీడియా మిత్రుల ద్వారా బీఆర్ఎస్ నాయకులను అడుగుతున్నా, చంద్రశేఖరరావు గారిని అడుగుతున్నా, మీరు ఇంత విస్పష్టంగా 2016లో 2019లో వివిధ సందర్భాలలో శాసనసభలో బహిరంగ సభలలో స్పష్టంగా గోదావరి జలాలను రాయలసీమ అదేవిధంగా పెన్నా ప్రాంతానికి తరలించడానికి ఆమోదించి ప్రాజెక్టును ప్రారంభించడానికి అవకాశం కల్పించి ప్రోత్సహించిన మీరు ఈరోజు ఆ ప్రాజెక్టును మొదలు పెడతామని ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు అన్న మరుక్షణం నేను పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళి జలశక్తి మినిస్టర్ సిఆర్ పాటిల్ గారికి ఫిర్యాదు చేసినాం, ఆర్థిక మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లినాం, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు అఫీషియల్గా నేను ఈ మధ్యకాలంలో మన జలసౌదాకు ఉద్యోగస్తులకు వాళ్ళకు నియామక పత్రాలు అందజేసినప్పుడు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు దగ్గర పోయి నేను ముఖ్యమంత్రిగా అదేవిధంగా మా మంత్రి అధికారులను తీసుకెళ్లి గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు అధికారులను కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గోదావరి జలాలను బంకంచెర్ల వరకు తరలించడానికి 200 టీఎంసీల ప్రాజెక్టును ప్రణాళిక చేసిండు. పరోక్షంగా ఇంకొక 100 టీఎంసీలు, ఇది 200 టీఎంసీల ప్రాజెక్టు కాదు, ఇది 300 టీఎంసీల ప్రాజెక్టు. 300 టీఎంసీలకు సివిల్ వర్కులన్నీ కంప్లీట్ చేస్తుండు. పంపులు మాత్రం ఇనీషియల్గా 200 పెడుతుండు, తర్వాత ఇంకొక 100 టీఎంసీలకు కూడా అన్ని రెడీగా చేసుకున్నాడు. అంటే ఎప్పుడైనా పంపులు తీసుకొచ్చి ఫిట్ చేసుకోవచ్చు. సో కాలువలు కానీ లేకపోతే టన్నెల్స్ కానీ లేకపోతే రిజర్వాయర్లు కానీ 300 టీఎంసీలకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఈ వరద జలాలను లిఫ్ట్ చేసే కాడ ఇప్పుడు 200 టీఎంసీలను మాత్రమే లిఫ్ట్ చేయడానికి అవసరమైన పంపు సెట్లు పెట్టుకుంటున్నాడు. ఇది 200 టీఎంసీల ప్రాజెక్టు కాదు, ఇది 300 టీఎంసీల ప్రాజెక్టు. ఆనాడు చంద్రశేఖరరావు గారు 400 టీఎంసీలకు ప్రతిపాదన ఇచ్చిండు. 400 టీఎంసీలు తరలిస్తే 100 రోజుల్లో రోజుకు 4 టీఎంసీలు తరలిస్తే 400 టీఎంసీలు వస్తే 400 టీఎంసీలు వస్తే కృష్ణా బేసిన్లో ఉన్న రాయలసీమకు అదేవిధంగా పెన్నా బేసిన్లో ఉన్న నెల్లూరు, ప్రకాశం ప్రాంతాలకు కూడా నీళ్లు తరలించవచ్చు, ఆ ప్రాంతం బాగుపడుతుంది, పంటలు పండుతాయని చంద్రశేఖరరావు గారు వారికి సూచన చేసిండు. ఏ కారణాల చేతనో చంద్రబాబు నాయుడు గారు మొదటి విడతగా 200 టీఎంసీలు, మళ్ళీ విడతగా 300 టీఎంసీలు, ఇంకొక 100 టీఎంసీలు కూడా ఈ విధంగానే ఊరుకుంటే మళ్ళొకసారి చంద్రశేఖరరావు గారు వారికి ఇక కానివ్వండి అని చెప్పిండనంటే 400 తీసుకుపోయినా ఆశ్చర్యం లేదు. ఈరోజు అందుకే మేము రోడ్డు మీద పడి ఆగి చేయదలుచుకోలే. ఎందుకంటే మేము బాధ్యతతో ఉన్నాం, బాధ్యతతో కూడుకున్న విధానాలని ఆచరించాలనుకున్నాం. అందుకే ఈ ప్రాజెక్టు